ఉల్టా చోర్ కొత్తాలొంకె డాంటే సామెత. ఫీజులు మధ్యలో పెంచితే మేము అన్యాయం అయిపోతామని చెప్పి తల్లిదండ్రులు కోర్టుకు వెళ్ళడం మానేసి, ప్రభుత్వం పెంచినటువంటి ఫీజులు చాలట్లేదు, మా అవసరాలకు అనుగుణంగా ఫీజులు పెంచలేదు కాబట్టి దాన్ని రివ్యూ చేయాలంటూ ఉల్టా కోర్టుకు వెళ్ళినటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. విద్యా సంవత్సరాలు 2024-25 నుంచి 26-27 వరకు వివిధ కోర్సులకు ట్యూషన్ ఫీజును ఖరారు చేస్తూ ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ తీసుకున్న నిర్ణయం, దాన్ని నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూలైలో జారీ చేసిన జీవో 19 మీద జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. పునఃపరిశీలన కోసం కమిషన్కి తిప్పి పంపేందుకు విముఖత చూపెట్టింది. ఫీజుల మీద కమిషన్ నిర్ణయాన్ని జీవోను సవాల్ చేస్తూ ఆదిత్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ దాఖలు చేసిన వ్యాజ్యం మీద న్యాయమూర్తి జస్టిస్ టి రాజశేఖర్ ఇటీవల ఈ మేరకు తీర్పిచ్చారు. తర్వాత వచ్చే బ్లాక్ పీరియడ్కి ఫీజుల ఖరారు విషయంలో వర్సిటీ సమర్పించిన వివరాలు పరిగణలోకి తీసుకోవాలని కమిషన్ సూచించారు. తమ ఖర్చుకు తగ్గట్టుగా వివిధ కోర్సుల ఫీజులను నిర్ణయించలేదని పేర్కొంటూ కాకినాడ జిల్లాలోని ఆదిత్య వర్సిటీ రిజిస్ట్రార్ జి సురేష్ గత ఏడాది ఆగస్టులో ఈ వ్యాజ్యం వేశారు. అంటే ఫీజులు ఎక్కువైనాయి అని జనం గొల్లుమంటే ఈ ఫీజులతో మేము నడపలేమని వెళ్ళడం ద్వారా ఇక ఆ అంశంలో రెండవ కోణాన్ని స్పృశించే అవకాశం లేకుండా ఉల్టా వెళ్ళారన్నమాట.